హరి ఓం. హరి నరులకెల్ల పూజ్యుడు, హరి లీలామనుజుడును, గుణాతీతుడునై పరగిన భవకర్మంబుల పొరయుండట. హరికి కర్మములు లీలలగున్, హరికి కర్మములు లీలలగున్. గోపాల వరులకైనను ఆపోవగతన సమంచితాకారముగిన్ చూపని శ్రీపతి వేడుక గోపాలు రగూడి కాచే గోవత్సములన్. వరయమునా నదీ సలిల వర్ధిత సౌరభయుక్త పుష్పమేదురమకరందపాన పరితోషిత భృంగ సురంగ మాధవీ కురవక కుంద చందన నికుంజములందు మయూరశారికా పరభృత రజకీర మృదుభాషల భంగి చలంగి పల్కుచున్. శ్రీరమణీ వనో విభుడు సింహకిశోరము పోలి లీల కౌమారదశన్ రమా విమల మందిరమంబురుడించు గోతతిన్వారకమెపుచుం. తరళ వంశరవస్ఫుట మధురీ సుధాసారము చేత గోపజన సంఘములన్ ముదమందజేయుచున్. సతతమున్ సరసీరుహోదర సత్కథామృతపూరమున్ శృతిపుటాంజలి చేత నిమ్ముల జుర్రియున్. తని వివోదు భరత కథామిషమాని విష్ణు పరాశర ప్రియసూతి సన్మతి నుతించిన చోట సన్మునినాథ నామదియమబ్బున్. కంటి గంటి భవాబ్ది దటగ కంటి ఆశ్రిత రక్షకున్ కంటి. యోగి జనంబుడందము గంటి చుట్టము గంటి ముక్కంటి కింకనరాని యొక్కటి గంటి. తామర కంటి చెకొంటి ముక్తి నిధానమున్ తలకొంటి సౌఖ్యములందగన్. పరతత్వజ్ఞులు కరుణాకర నీలోకావనైక ఘనత తలంపగా నరసీననుగాచుటెంతటి కరమరుదేదలచి చూడ కమలాదీశ. జీవంబై పరమాత్మకు దావలమయ్యాదిమావతారంబగు అద్దేవుని గర్భంబున భూతావలితోడం ప్రపంచమర్దిందోచన్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇత్యామంత్య కతుపతిం విదురాస్య ద్విజోరుషా సృగ్స్థాం జుహ్వతోభ్యేత్య స్వయంభూః ప్రచషేధతః. ఇలాగా పృథుచక్రవర్తికి ఓ విదురా కోపం వచ్చి ఆయన విల్లమ్ములు ధరించి ఆ యజ్ఞం ఇంకా జరుగుతూ ఉండగానే ఆయన కోపం రావడంతో ఆ యజ్ఞం కాస్త భంగమైంది. ఈ లోపల అక్కడ యజ్ఞం చేయిస్తూ ఉండేటువంటి ఋత్వికులు కూడా వాళ్ళకి కూడా కోపం వచ్చేసేసి మేము ఇంద్రుణ్ణే జుహవామా హోమం చేసేస్తాం అని చెప్పేసి వాళ్ళు సిద్ధమైపోయినటువంటి ఆ టెన్స్ సిచ్యువేషన్లో అప్పుడు స్వయంభూ ప్రత్యషేధత. స్వయంభూ అంటే బ్రహ్మగారు, చతుర్ముఖ బ్రహ్మగారు వెంటనే అక్కడ ప్రత్యక్షమై ప్రత్యషేధత నివారించారు. రాగండి మీరు, స్టాప్ అని ఒక్కసారి అనేటప్పటికి సాక్షాత్తు బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షమై ఆగమన్న తరువాత వాళ్ళందరూ కూడా ఆ బ్రహ్మగారికి నమస్కారం చేసేటప్పటికి ఆయన ఓ విధురా ఈ విధంగా ఆయన చెప్పడం ప్రారంభించారయ్యా. నవధ్యో భవతామింద్రో యజ్ఞో భగవత్తనుహుయం జిఘాంసధ యజ్ఞేన యస్యేష్టాస్తనవస్సురాః. భవతాం మీరు, ఇంద్రుణ్ణి వధించదగిన వాడిగా నా కాదు, ఇంద్రుణ్ణి వధించడానికి అర్హత కలిగినటువంటి వాడు కాదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ టు కిల్ హిమ్ అని అన్నమాట. నా వధ్య, అసలు వధించడానికి మీకు అధికారం లేదు, మీరు వధించకండి, ఆగండి. ఎందుకంటే కారణం చెప్తున్నాను, అపకారం చేశాడని మీరు అనుకుని వధించడానికి సిద్ధపడుతున్నారు. కానీ ఎందుకంటే ఎవరైనా సరే ఒక విషయాన్ని చెప్పేటప్పుడు దానికి కారణం కూడా చెప్తారు. అందువల్ల ఈయన వచ్చి ఆపేసాడు, లేకపోతే ఈయన వచ్చి వద్దన్నాడు, ఈయనేమో ఇలా చెప్తున్నాడు అనేటువంటి భావం మన మనసులోకి రాకూడదు.
ఎప్పుడైతే పెద్దవాళ్ళు శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు ఒక విషయం వద్దు అని అన్నప్పుడు ఓహో వీళ్ళ దృష్టిలో ఏదో ఒక కారణం ఉంటుంది, ఆ కారణాన్ని బట్టి వీళ్ళు ఆపుతున్నారు, వద్దంటున్నారు, లేకపోతే చెయ్యమంటున్నారు అనేటువంటి వివేకం సాధారణంగా మానవుల్లో ఉండదు. వద్దన్నారని ఏడుస్తూ ఉంటారు, అటు నువ్వు బయటికి వెళ్ళిపో అంటూ ఉంటారు. ఈ విధమైనటువంటిది కాదు భాగవతంలోంచి ఈ కథల ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి సూక్ష్మమైనటువంటి అంశాలు. సరే, ఆయన ఏమన్నాడంటే నవధ్యో భవతాం ఇంద్రో, ఇంద్రుణ్ణి వధించకూడదయ్యా మీరు. ఎందుకంటే ఎందుకంటే ఈ యజ్ఞము అనబడే ఇంద్రుడున్నాడే, ఈ యజ్ఞం ఎవరు? ఈ యజ్ఞం మీరు చేస్తున్నటువంటి యజ్ఞం ఏమిటంటే ఇంద్రుడే ఈ యజ్ఞము. భగవత తనుహు, అదేమిటండి ఇది భగవంతుడి యొక్క శరీరం కదా, యజ్ఞ పురుషుడు కదా అంటే ఇది భగవత్తనుహు, భగవానుడి యొక్క దేహమే. యం ఈ ఇంద్రుడు యజ్ఞేన యజ్ఞ రూపంలో వచ్చాడు అంటే ఏమిటన్నమాట, పరమాత్మ యొక్క అనేక శరీరాలుంటాయి, ఆ శరీరాలలో ఇంద్రుడు అనేటువంటి దేవతాపతి కూడా ఒక ఆ హరి యొక్క స్వరూపమే. కాబట్టి హరి స్వరూపం ఏమిటి అంటే యజ్ఞం. కాబట్టి ఈ యజ్ఞం చేత ధ్వంసం చేస్తామా? యజ్ఞాన్ని అంటే అగ్నిని అగ్నితో కాలుస్తామా? అదన్నమాట. సో అగ్నిని అగ్నితో ఏ విధంగా అయితే కాల్చలేము, అదేవిధంగా ఈ ఇంద్రుడు నవధ్య సంహరించదగిన వాడు కాడు. ఎందుకంటే ఆయన యజ్ఞస్వరూపుడు. ఎందుకు యజ్ఞస్వరూపుడు అంటే సాక్షాత్తు పరమాత్మ యొక్క అంశస్వరూపంలో వచ్చినటువంటి దేవతాధిపతి కాబట్టి. అందువల్ల భగవత్ తనుహు, భగవానుని యొక్క దేహమే. ఎవరు? యం ఏ ఇంద్రుని యజ్ఞేన, మీరేం చేస్తున్నారు? ఆ ఇంద్రుణ్ణి యజ్ఞంలో పిలుస్తాం, మంత్రాలతో పిలుస్తాం, పిలిచేసి ప్రసహ్య బలత్కారంగా జుహోవామ హోమం చేసేస్తూ ఉంటున్నా అంటే యజ్ఞం చేతే హోమం చేసేస్తావా? అంటే అగ్నిని అగ్నితోనే కాల్చేస్తారా? యజ్ఞేన జిఘాంసద, యజ్ఞం చేతనే సంహరించగోరుతున్నారా మీరు? యస్య ఏ ఇంద్రుడైతే సురాహ ఇష్టాహ తనవః, సమస్తమైనటువంటి దేవతల యొక్క శరీరాలన్నీ కూడా ఇంద్రుల్లోనే ఉంటాయి. ఈ ఇంద్రుడికి శ్రీహరికి అంటే శ్రీహరి స్వరూపం కింద చూడాలి మీరు ఇంద్రుణ్ణి. ఆ ఇంద్రుడిలో సమస్తమైనటువంటి దేవతా స్వరూపాలు ఉంటాయి. ఈ ఇంద్రాది దేవతలు అందరూ కూడా శ్రీహరి యొక్క శరీరంలో పార్టులే. కాబట్టి మీరు ఇంద్రుణ్ణి జుహోవామ అంతం చేసేస్తాం అనేటువంటి దాంట్లో ఏంటంటే శ్రీహరి యొక్క శరీరాన్నే హోమం చేసేస్తాం అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి యు స్టాప్ దిస్ ప్రత్యషేధత నివారించాడు బ్రహ్మగారు. అయిన తర్వాత ఇంకా అంటున్నారు, తదిదం పశ్యత మహద్ధర్మ వ్యతికరం ద్విజాః ఇంద్రేణానుష్ఠితం రాజ్ఞః కర్మై తద్విజిఘంసతాః. ద్విజాః, ఓ బ్రాహ్మణులారా, ఓ ఋత్వికులారా, తత్ అందువలన, ఎందుకంటే ఆయన యజ్ఞస్వరూపుడే. యజ్ఞాన్ని యజ్ఞంతోనే మనం అగ్నితోనే ఏ విధంగా అయితే కాల్చలేమో అలాగని మీరు కాల్చలేరు, చంపలేరు, హోమం చేయలేరయ్యా. కాబట్టి అందువలన తత్ రాజ్ఞః, ఈ పృథు మహారాజు యొక్క ఏతత్ ఈ కర్మ, ఈ యజ్ఞం ఉందే విజిఘాంసత నాశనం చేయగోరాడు కదా ఇంద్రుని చేత అనుష్ఠితం చేయబడిన ఇదం ఈ మహత్ ధర్మ వ్యతికరం, చాలా గొప్పదైనటువంటి ధర్మానికి వ్యతిరేకమైనటువంటి ఉల్లంఘన చేసినటువంటిది పశ్యత, మీరు గమనించండి. ఏం చేశాడో మీరు గమనించండి. బ్రాహ్మణులారా, పృథు మహారాజు యొక్క యజ్ఞం చెడగొట్టగోరి ఇంద్రుడు ఈ మహాత్ములు అనుసరించేటువంటి ధర్మం ఎడల పెద్ద అపరాధాన్ని చేశాడు. ఆ అపరాధం చెయ్యడం దానివల్ల వచ్చినటువంటి అవుట్పుట్ ఏమిటి, దానివల్ల వచ్చినటువంటి ఫలితం ఏమిటంటే మహత్ పెద్ద అంటే చాలా గొప్పదైనటువంటి ధర్మ వ్యతికరం పశ్యత, ధర్మానికి వ్యతిరేకంగా ఉండేటువంటి
పాషండులు, కాపాలికులు లాంటి వాళ్ళు, నగ్న రక్తవర్ణ వర్ణాలు ధరించినటువంటి వాళ్ళు, అనేక రకాలైనటువంటి ధర్మానికి వ్యతిరేకమైనటువంటి ప్రాసెస్లు అన్నీ కూడా వచ్చేసాయి చూసారా. వాటిని పశ్యత గమనించండి. ఇవన్నీ వచ్చాయి. ఇంద్రుడు చేసినటువంటి ఈ పనుల వల్ల ఇవన్నీ వచ్చాయి. మీరు ఆపగలిగారా? ఆపలేకపోయారుగా. ఇంద్రుడు వచ్చాడుగా, వచ్చేసి పాఖండుడి కింద వచ్చాడుగా, కపాలి కింద వేషంగా రకరకాలైనటువంటి వేషాలతో వచ్చేసేసి పృథుకుమారుడు బాణం ఎక్కువ పెట్టేటప్పటికి అవన్నీ కింద వదిలేశాడుగా. అంటే ఆల్రెడీ దే హ్యావ్ గాట్ పెర్మియేటెడ్ ఇన్ టు ది సిస్టమ్ ఆఫ్ ది హ్యూమన్ సైకలాజికల్ సిస్టమ్స్లోకి ఇవన్నీ కూడా వచ్చేసాయి కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారయ్యా? కాబట్టి పశ్యత చూడండి. అంటే ఏమిటి? అధర్మాన్ని చూస్తూ ఊరుకోమంటారా స్వామి అని అడుగుతారేమో. కానీ మిమ్మల్ని పశ్యత అంటే చూడండి అని నేను ఎందుకంటున్నాను అనేటువంటి దానికి ఓ విదురా బ్రహ్మగారు ఈ విధంగా ఆయన అనుసరిస్తూ ఉన్నారు. ఇంటే ఇక్కడ ఒక విషయాన్ని ఒక్కసారి మామూలుగా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అడిగారు. ఏదో పదార్థాలు చేశారనుకోండి. ఏదో పదార్థం చేసేటప్పటికి ఆ పదార్థం మనం ఏం చేస్తామంటే నోట్లో రుచి చూడండి అంటాం. ఇది బాగుందో లేదో రుచి చూడండి అంటాం. బాగున్నది రుచి చూస్తాం. రుచి చూస్తేనే తప్ప బాగులేదు అనేటువంటి సంగతి తెలుస్తుందిగా. అందువల్ల చూడండి, పశ్యత అంటే చూడడం, రుచి చూడడం, విని చూడండి, చూసి చూడండి, వాసన చూడండి అంటాం. వాసన చూడడం ఏమిటండి? వాసన చూచుట అంటే ఏమిటంటే యు గెట్ ది ఎక్స్పీరియన్స్ అని అర్థం. కాబట్టి ఇప్పుడు ఏమిటన్నాడు? ధర్మ్య వ్యతికరం పశ్యత. ఈ ధర్మానికి వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రాసెస్లు ఏవైతే ఈ భూమి మీదకి వచ్చి పడిపోయావో వాటిని పశ్యత గమనించండి, చూడండి. మొట్టమొదటి వాటిని చూడండి. చూసేటప్పటికి అప్పుడు మనకేం తెలుస్తుంది? ఉదాహరణకి చేదుగా ఉండేటువంటిది మనం రుచి చూసామనుకోండి, వెంటనే ఏం చేస్తాం? చేదుగా ఉండేటువంటి పదార్థాన్ని బయట పారేస్తాంగా. అదేవిధంగా వేడిగా ఉండేటువంటి దాన్ని చూసి దాన్ని చల్లపరుచుకుంటాంగా, దానికి ఒక రెమెడీ చేస్తాంగా. అదన్నమాట. అందువల్ల పశ్యత చూడండి అని బ్రహ్మగారు అన్నారు. అన్న తర్వాత ఓ విధంగా ఇంకా ఏమన్నారంటే, పృథుకీర్తే పృథోర్భూయాత్తర్హ్యేకోన శతక్రతు అలంతే క్రతుభిస్విష్టైర్యద్భవాన్ మోక్షధర్మవిత్. తర్హి అట్లయితే పృథుకీర్తే, పృథు అంటే చాలా గొప్ప కీర్తి కలిగినటువంటి పృథు మహారాజుకి ఏకవున శతక్రతు, ఏకేన ఊన శతక్రతు అంటే ఒక్కటి తక్కువ 100 క్రతువులు అయ్యాయి. ఇప్పటికీ 99 క్రతువులు కూడా చాలా సక్సెస్ఫుల్గా చేశాడు. ఏక ఊన శతక్రతు, ఒక్కటి తక్కువైంది. భూయాత్ అవ్వుగాక అయితే అయింది అవనివ్వండి. సుయిష్టై చక్కగా ఇంతవరకు కూడా చక్కగా అనుష్ఠించాడుగా. క్రతువులు ఎన్నో చేశాడుగా. అవి తే నీకు అలం చాలును. చాలయ్యా పృథుచక్రవర్తి, 100 అనుకున్నావు, ఏదో దాని దైవ సంకల్పం వల్లను ఇంకో దాని వల్లను అక్కడ ఆగిపోయింది కాబట్టి 99. అంతేకాకుండా నువ్వు ఇంకా అంతకుముందు చాలా యజ్ఞాలు, హోమాలు, క్రతువులు, దీక్షలు ఇవన్నీ చేసావుగా. చాలు, అలం అంటే చాలు. ఎందుకంటే ఎందుకు చాలు అని నిన్ను నేను అంటున్నానో తెలుసా ఓ పృథుచక్రవర్తి? భవాన్ మోక్షధర్మవిత్, భవాన్ నీవు మోక్షధర్మాలు తెలిసినటువంటి వాడివయ్యా. అంటే మోక్షం అంటే ఏమిటో తెలుసు. ఇదంతా కూడా కర్మకాండ కింద వస్తుంది. ఈ కర్మకాండను కూడా చాలా నిర్విఘ్నంగా 99 వరకు నువ్వు చేసావు. ఈ క్రతువులు చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఏవో ఫలాలు వస్తాయి. ఆ ఫలాల మీద ఆసక్తి వస్తుంది. ఆ ఆసక్తిని అనుభవిస్తూ ఉంటావు. దానికి ఏదో స్వర్గానికి వెళ్తావు, మళ్ళీ కిందకు వస్తావు. ఈ విధమైనటువంటి విశేషాలు కూడా ఉంటాయి. అట్ ది సేమ్ టైం వీటన్నిటినీ కూడా దాటుకుని నిష్కామంగా కర్మయోగంలో నుంచి జ్ఞానయోగ ఫలసిద్ధి చెందడం అనేటువంటి విశేషాన్ని మోక్షధర్మవిత్ భవాన్ నీకు తెలుసుగా. తెలిసినప్పుడు నువ్వు అయ్యో 99 దగ్గర ఆగిపోయాయి అనేటువంటి బాధ నువ్వు పడవలసినటువంటిది అవసరం లేదు. నీవు చాలినన్ని క్రతువులు చేసావయ్యా.
సరే బాగానే ఉంది. మరి ఎందుకు వచ్చింది అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఇవి ఏమీ మోక్షానికి సంబంధించినటువంటివి కావు అనేటువంటి అసలైనటువంటి స్థితి ఏమిటో, అసలైనటువంటి ప్రొసీజర్ ఏమిటో మనకి చెప్తాడు. ఇది ఇటువంటి విషయం అంతా కూడా మనకి భగవద్గీతలో జ్ఞానయోగంలో, అంతకుముందు కర్మయోగంలోనూ కూడా భగవంతుడు ఇదే విశేషాన్ని చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు, కొన్ని చోట్ల గహనంగా ఉండేటట్టు కూడా భగవంతుడు చెప్తాడు. అది భగవద్గీత చెప్పుకున్నప్పుడు మనం చూసుకుందాంలేండి. ఇది అయిన తర్వాత నైవాత్మనే మహేంద్రాయ రోషమార్హర్తుమర్హసి ఉభావపి భద్రంత ఉత్తమ శ్లోక విగ్రహో అని ఇంకా హయ్యర్ లెవెల్లో మనం ఆలోచించలేనటువంటి ఒక విషయాన్ని ఓ విధిరా బ్రహ్మగారు చెప్పారయ్యా. ఆత్మనే నువ్వు ఉన్నావు, నువ్వెవరికి విష్ణాంశ సంభూతుడివి, నువ్వు ఉన్నావు కదా. నువ్వేమో మామూలుగా పృథు చక్రవర్తి, నామరూపాత్మకంగా ఉండేటువంటి పృథు చక్రవర్తి అనుకుని నేను యజ్ఞాలు చేస్తున్నాను అనుకుని ఈ 99 అయ్యే ఇది జరిగింది అనుకునేటువంటి భావంలో ప్రస్తుతం ఆ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ నీ మనసులో ఉంది. కానీ ఆత్మనే నీ అసలు రూపం ఉందే, నీ రూపమే ఎవరు? మహేంద్రాయ. నీ రూపమే మహేంద్రుడు. ఎందుకు అంటే ఇంద్రియాధిపతి అయినటువంటి ఆ ఇంద్రుడు నీ రూపమే. కానీ ఆ రూపాన్ని తాను కప్పిపెట్టుకుని పృథు చక్రవర్తి రూపం కింద కనిపిస్తూ ఉన్నాడయ్యా. అదేవిధంగా భగవంతుడు ఇక్కడ అద్భుతమైనటువంటి వేదాంత సారం అంతా కూడా చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు చెట్టు ఉందనుకోండి, చెట్టుల్లో ఎవరున్నారు? పరమాత్మ ఉన్నాడు. పుట్టలో పరమాత్మ కుక్కలో ఉన్నాడు, పుల్లో ఉన్నాడు, పాములో ఉన్నాడు, ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లో ఉన్నారు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందేగలడు అన్నాడు. కాబట్టి ఇందులో లేడు, అందులో ఉన్నాడు. దోమ కుడుతుంది కాబట్టి అది మంచిది కాదు, చేమ ఏదో పంచదార తింటుంది కాబట్టి దానికి షుగర్ వస్తుంది, ఇటువంటివన్నీ ఏమీ కాదు. అన్నిట్లోనూ కూడా పరమాత్మ ఉన్నాడు. కాబట్టి ఆ పరమాత్మ యొక్క స్వరూపమైనటువంటి మహేంద్రాయ, ఆ ఆత్మనే, ఆ మహేంద్రుడు కూడా నీ రూపమేనయ్యా అని చెప్తూ రోషం అర్హుం నయేవర్హసి, అందువల్ల నీ మీద నేమి కోపం తెచ్చుకున్నట్టుంది కదా. రోషం కోపం అర్హుం కలిగించడానికి నయేవ అర్హసి, ఆ ఇంద్రుడి మీద నువ్వు కోపం కలిగించడానికి నీకు అర్హత లేదు. నువ్వు వద్దది చెయ్యొద్దు. యు అవాయిడ్ దాట్. ఎందుకంటే నువ్వే అంటే నీ మీద నువ్వే కోపం తెచ్చేసుకుంటున్నావు అనేటువంటి ఆ సర్వాత్మకమైనటువంటి దృష్టిలో చూస్తున్నప్పుడు మనకి ఎవరి మీదైనా కోపం వచ్చింది అంటే ఆ కోపం మన మీద మనకే వచ్చినట్టు లెక్క. అందుకనే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అనేటువంటి దాంట్లో మనని మనమే దహించుకోవడం అనేటువంటి విషయం వస్తుంది. కాబట్టి ఎందుకంటే అది కూడా మళ్ళీ చెప్తాను. ఎందుకు అంటే ఉభౌ అపి, అక్కడ ఇంద్రుడు, ఇక్కడ నువ్వు కూడా ఉత్తమ శ్లోక విగ్రహౌ, ఉత్తమ శ్లోకుడైనటువంటి ఆ పరాత్పరుడైనటువంటి ఆ శ్రీహరి యొక్క రూపాలే మీరిద్దరూ కూడా. ఉత్తమ శ్లోక విగ్రహం, విగ్రహం అంటే విగ్రహం అంటే అదే విగ్రహం. విగ్రహం అంటే ఓ బొమ్మ అనుకుంటాం కదా, ఒక రూపం అనుకుంటాం కదా. ఉత్తమ శ్లోక విగ్రహం మీరిద్దరూ కూడా, ఉభౌ అపి ఇద్దరూ కూడా ఆ పరమాత్మ యొక్క రూపాలే. ఒక రూపంలోనేమో పృథు చక్రవర్తి కింద, మరొక రూపంలో అశ్వాన్ని అపహరించినటువంటి ఇంద్రుడి కింద ఉన్నారయ్యా. మీ ఇద్దరు డబల్ యాక్షను. ఆ డబల్ యాక్షను ఎన్టీ రామారావు చేశారు, డబల్ యాక్షన్ వేస్తుంటాడు. ఆ విధంగా ఒకే ఎన్టీ రామారావు 4-5 వేషాలు వేస్తున్నట్టు ఆ పరమాత్మ 4-5 వేషాల్లో వేస్తుంటాడు. ఒక వేషంలో వేసినటువంటి డైలాగు, మరొక వేషంలో వేసినటువంటి డైలాగు వాడితో మాట్లాడుతుంటాడు, వాడు వీడికి సమాధానం ఇస్తూ ఉంటాడు. ఒకే ఆ డబుల్ యాక్షన్లో ఈ విధంగా జరుగుతుంది. కదా ఉభౌ అపి మీరిద్దరూ కూడా ఉత్తమ శ్లోక విగ్రహౌ, ఆ భగవంతుడి యొక్క అవతారాలే. కాబట్టి తే భద్రం నీకు మంగళమగుగాక అని ఆశీర్వాదపూర్వకంగా తే భద్రం, భద్రం నీకు మంగళమగుగాక అనివి ఆ పృథు చక్రవర్తిలో ఉండేటువంటి కోపాన్ని, పృథు చక్రవర్తిలో ఒక్కసారి మాయ వల్ల
అంతటి మహానుభావుడు కూడా మాయ వల్ల తనకి ఏదో జరిగిపోయింది అనేటువంటి రోషం అంతా కూడా ఎప్పుడైతే చతుర్ముఖ బ్రహ్మగారు భద్రం నీకు మంగళమగుగాక అనేటువంటి వాక్ స్వరూపంలో నుంచి ఆయన ఎప్పుడైతే ఆ వాగ్రూప స్వరూపమైనటువంటి ఆశీర్వాదాన్ని పంపిస్తాడో అప్పుడు ఈ పృథు చక్రవర్తికి థాట్ ప్రాసెస్ అవును కదా, ఈ కోపంలో నన్ను నేనే మర్చిపోయాను అనేటువంటి భావ పరంపరలు ఆ పృథు చక్రవర్తికి, అక్కడ ఉండేటువంటి ఋత్విక్కులకి, అక్కడ ఉండేటువంటి మహానుభావులు వీళ్ళందరికీ కలుగుతుంది. అది సహజం, ఎందుకంటే చెప్పేటువంటి వాడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి వాడే కాబట్టి ఓ విదురా అంటూ ఇంకా ఆయన ఆ పృథు చక్రవర్తిని కొంచెం కన్విన్స్ చేస్తూ మాస్మిన్ మహారాజ క్రుధాస్మ చింతాం నిశామయాస్మద్వచ అధృతాత్మ యధ్యాయతో దైవహతం నుకర్తుం మనోతిరుష్టం విశతే తమోంధం. మహారాజా, ఓ మహారాజా, అస్మిన్ ఈ విషయంలో చింతాం మా క్రుధాస్మ, చింతను వదిలేసాయి, మా క్రుధాస్మ, మా అంటే వద్దు, క్రుధాస్మ చేసుకోవద్దు, ఇంక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, అయ్యో 100ది చేయలేకపోయానే, అయ్యో ఇదైపోయిందే అనేటువంటి బాధలన్నీ కూడా రిమూవ్ ఫ్రమ్ యువర్ మైండ్, మా క్రుధాస్మ. తరువాత అలాగ దుఃఖం తోసేసావు, బాగానే దుఃఖం తోసేసానండి అంటే అప్పుడు దుఃఖం పోయితే ఖాళీగా ఉంటుందిగా మనసు, ఆ మనసులో అధృతాత్మ ఆదరంతో పెట్టుకో. ఇంకా ఎప్పుడైతే నువ్వు చింతల్ని పక్కకు తోసేసావో ఖాళీగా ఉండేటువంటి నీ ఆ మనసు, నీ బుద్ధి, నీ అహంకారం, నీ చిత్తంలో నుంచి తోసేసావుగా, తోసేసిన తర్వాత అప్పుడు నీ మనసు అంటే చాలా ఆదరంగా ఉంటుంది. అంటే ఏ విధమైనటువంటి అలజడి, గందరగోళము, గత్రబిత్ర లేకుండా ఉండేటువంటి ఆ మనసుని తయారు చేసుకో. అప్పుడు ఆత్మవచ నిశామయ, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మాటల్ని దాంతో నింపుకో. ఎప్పుడైతే నువ్వు కోపంతో, చిరాకుతో, క్రోధంతో ఉన్నావో, అయ్యో నాది ఫెయిల్ అయిపోయింది అనేటువంటి నిరాశతో ఉన్నావో, వాటిలన్నింటినీ పక్కకు తోసేసావు. అంటే ఇంట్లో ఉండేటువంటి డబ్బాలో పుచ్చిపోయినటువంటి పదార్థాన్ని అంతా బయటకు తోసేసేసి ఆ డబ్బాని శుభ్రంగా క్లీన్ చేసి కొత్త నీట్గా ఉండేటువంటి సరుకుని నింపుకుంటే ఏ విధంగా అయితే ఉంటుందో అలా చేయమంటున్నాడు బ్రహ్మగారు అన్నమాట. అస్మత్ వచ నిశామయ, అస్మత్ నా యొక్క వచ, నేను చెప్పబోయేటువంటి మాటలు నిశామయ వినువయ్యా అని చెప్తూ మొట్టమొదటి చెప్పినటువంటి మాట ఏమిటంటే ఎందుకు వినమంటున్నాను, ఎందుకు నీ చెత్త అంతటినీ కూడా బయటికి తోసేయమంటున్నాను, నీ మనసుని ఖాళీగా పెట్టుకోమంటున్నానంటే చూడండి, ప్రతిసారి బ్రహ్మగారు ప్రతి దానికి కూడా అద్భుతమైనటువంటి ఆన్సర్స్ ఇస్తున్నారు. కాబట్టి ఆ ఆన్సర్స్ పృథు చక్రవర్తికి ఇస్తున్నాడు, మనకు కాదనుకుంటే కాదు, అవన్నీ కూడా మనకి అన్వయించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. యత్ ఎందుకంటే ఓ పృథు దైవహతం కర్తుం, ఇదంతా కూడా దైవము చేతనే ఈ విఘ్నము కల్పించబడినది. భగవంతుడే ఈ డ్రామాను ఆడించాడు. పరమాత్మయే ఇంద్రదేహంలో ఉండి ఏదో ఒక మహత్తరమైనటువంటి ప్రయోజనం కోసమని చెప్పి దైవహతం, దైవం చేతే ఈ హతం, ఈ 99వ యజ్ఞం విఘ్నం చేయబడింది. కర్తం చేయడమే అనేటువంటి విషయాన్ని ధ్యాయతే, దాన్ని ఆలోచించు అని అతిరుష్టం. అలాగా మిక్కిలి రోషంతో కూడినటువంటి, అంటే చాలా కోపంతో కూడిన మనస్సుని అంధం, చాలా చీకటిగా ఉండేటువంటి తమహ అజ్ఞానం విశతే పొందును. ఇదంతా కూడా దైవం నాకేదో అపకారం చేసేసాడు, ఇదంతా దైవం చేసినటువంటి విఘ్నము అనేసేసి నువ్వు ఆలోచించుకుంటూ దైవం మీద నెగిటివ్ ఆస్పెక్ట్ని పెట్టుకుంటే అలాగ పెట్టుకున్నటువంటి మనిషి ఏమైపోతాడు అంటే రోషంతో కూడినటువంటి మనస్సు వాడికి అలా పెరిగిపోయి అజ్ఞానంలో కూరుకుపోతాడు. కానీ ఇదంతా కూడా దైవం యొక్క సంకల్పం కిందే జరుగుతోంది. దైవ సంకల్పము ఇది విఘ్నము కాదు అనేటువంటి భావంతో ఉండాలి. దైవహతం, దైవము చేత విఘ్నం చెయ్యబడింది అనేటువంటి, అంటే దేవుడే నా మీద కక్షగట్టి ఈ విధమైనటువంటి విఘ్నం చేశాడు
అనేటువంటి విధంగా ఆలోచించేటువంటి మనుషుల యొక్క కోపంతో ఆ కోపమే బ్రహ్మాండమైనటువంటి అజ్ఞానం కింద మారిపోయి అందులో ఆ అజ్ఞానంతో వాళ్ళు కూరుకుపోతూ ఉంటారు. కానీ నువ్వు మోక్షధర్మాన్ని తెలిసినటువంటి వాడివి, మోక్షధర్మం తెలిసినటువంటి వాడివి కాబట్టి నువ్వు వీటిలన్నిటినీ కూడా చూసి నవ్వుకుంటూ దీనివల్ల ఏదో ఒక మహత్తరమైనటువంటి ప్రయోజనం ఉంటుంది అనేటువంటి భావంతో ఉండాలయ్యా అని ఆ హయ్యెస్ట్ ఫిలసాఫికల్ టెనెట్స్ అంటారు. అంటే ఆ భావాలని ఆ విధంగా మనకి భాగవతంలో బ్రహ్మదేవుడు చేత చెప్పిస్తూ ఉన్నాడయ్యా విదురా అంటూ, అప్పుడు ఇంకా ఏమన్నాడంటే బ్రహ్మగారు, కర్తుర్విరమతామేష దేవేషు దురవగ్రహ ధర్మ వ్యతికరో యత్ర పాఖండైరేంద్ర నిర్మితై అని ఈ యజ్ఞాన్ని ఇంతటితో ఆపండి. దేవతలకు దురాగ్రహం ఉంటుంది, దేవతలందరికీ కూడా వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళ ఆగ్రహం దురాగ్రహంగా ఉంటుంది వాళ్ళకి. ఈ క్రతువు కారణంగా ఈ క్రతువు చేస్తూ ఉండేటువంటి ఇంద్రుడు నిర్మించేటువంటి పాఖండుల చేత ధర్మానికి ముప్పు వాటిల్లుతోంది. కాబట్టి ముఖ్యంగా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటిది ఏమిటి, ఇంద్రవధ కాదు, ఇంద్రుడిని హోమం చేయడం కాదు, ఇంద్రుడు వదిలేసినటువంటి అధర్మ పరువులని చూసి వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి అనేటువంటి పనిలో నిమగ్నం అవ్వండి అన్నాడు. రేపటి కార్యక్రమంలో మిగతా విశేషంతో వస్తాను.